అంతర్జాతీయ క్రికెట్లో భారత్ పాకిస్తాన్ ఎప్పుడు తలపడ్డా ఆ క్రేజే వేరు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ను చూసేందుకు ప్రేక్షకులు స్టేడియంలకు పోటెత్తుతున్నారు. ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్లోనే రెండు జట్లు తలబడుతున్నాయి. వచ్చే నెలలో అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచ కప్లోనూ ఇరు జట్లు మరోసారి అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితంగా ఈ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. జూన్ 9న న్యూయార్క్ వేదికగా ఈ మ్యాచ్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా టికెట్ల రేట్లను ఐసీసీ భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది. టికెట్ ధరలను ఐసీసీ అమాంతం పెంచేయడం వివాదాస్పదంగా మారింది. స్టేడియంలోని డైమండ్ క్లబ్ విభాగంలో ఒక్కో సీటును 20,000 అమెరికా డాలర్లు అంటే భారత కరెన్సీలో 16.65 లక్షలకు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్ కు డైమండ్ క్లబ్ లోని ఒక్కో టికెట్ ను ఐసీసీ 20,000 డాలర్లకు విక్రయిస్తుందని తెలిసి షాక్ అయ్యారు. ఈ టోర్నీని అమెరికా నిర్వహించేందుకు ప్రధాన కారణం ఆటను విస్తరించడం, అభిమానులను సంపాదించడం. అంతేకాని టికెట్ల విక్రయాలతో లాభాలను పొందేందుకు కాదు అని లలిత్ మోడీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.